ఆదిలాబాద్ మెడికోల రైల్స్ పై అధికార యంత్రాంగం ఫైనల్ గా స్పందించింది. టీవీ9 వరుస కథనాలతో విచారణకి నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటైంది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రిమ్స్ డైరెక్టర్ హెచ్చరించారు. ఆదిలాబాద్ రిమ్స్ లో మెడికోల రీల్స్ పై రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమవుతోంది. డ్యూటీ టైమ్స్ లో రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై టీవీ9 వరుస కథనాల్ని ప్రసారం చేసింది. దీంతో అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో రిమ్స్ యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు దిగింది. రీల్స్ ఘటనపై 5 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ రిపోర్ట్ ఆధారంగా వృత్తిపరంగా నిబంధనల్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. సోషల్ మీడియాలో కావచ్చు, వెయిట్ న్యూస్ కావచ్చు, కొన్ని విషయాలు చూశాను. చూడగానే ఇమ్మీడియట్గా నేను 5 మెన్ కమిటీ ఒక నిజ నిర్ధారణ కమిటీ వేశాను. 3 ప్రొఫెసర్స్, 2 డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్. వాళ్ళు 3 days నాకు రిపోర్ట్ ఇస్తారు. మీడియాలో వచ్చిన కథనం ఏంటంటే రకరకాలని చెప్పారు. అది వాస్తవమా కాదా నిజ నిర్ధారణ చేసే వాళ్ళు ఒకవేళ ఉంటే దాన్ని బట్టి యాజ్ పర్ NMC గైడ్లైన్స్ వాళ్ళకి యాక్షన్ ఉంటాయి. రీల్స్ విషయంలో తమ తప్పేమీ లేదని మెడికోల్ చెప్తున్నట్టు రిమ్స్ డైరెక్టర్ అన్నారు. హాస్పిటల్లో అది పేషెంట్స్ ఉన్న వార్డుల్లో రీల్స్ తీయడం ప్రపంచమంతా చూసింది. హాస్పిటల్ ను కంటెంట్ వేదికగా గా మార్చుకోవడం పైన పేషెంట్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి రీల్స్ ఆన్ డ్యూటీలో చేయకుండా కట్టడి చేయాలని రోగులు కోరుతున్నారు.